గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ చేస్తానని దగా చేశారని, ఇప్పుడు రైతులు మర్చిపోయి ఉంటారనే ఉద్దేశంతో ఎన్నికల్లోకి వస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన పొదలకూరు మండలంలోని చెల్లోపల్లి, పాలపల్లి, కళ్యాణపురం, బిర్దవోలు గ్రామాల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వస్తున్నారని, ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా గెలిచేది చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలకు దారి ఎటు వెళ్లాలో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. కావాలన్నా ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటివన్నీ చెప్పి వాటిని ఇవ్వకుండా మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు కావాలన్నా మనం తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ మధ్య చెప్తున్నారు సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి పాపం అందరూ తీసుకొచ్చి కాగితాలు పంపిణీ చేసిపోయారు. ఈ మధ్య నీ మాటకే విలువ లేకపోయా, నీ మాట మీదనే నువ్వు మనిషివే షూరిటీ లేనటువంటి వాడివి అయిపోతుంది. నీ మాటకి ఏమి గ్యారంటీ ఉంది? ఎవరు నీ గ్యారంటీని వింటారు? ఎవరు నీ గ్యారెంటీని ఏమో ఓట్లేస్తారు? ముందు ఏరు దాటిన దాకా ఓడమల్లన్న అంటే ఏడు దాటిన తర్వాత బోడు మల్లన్న అనేటువంటిది అలవాటు అయినటువంటి నువ్వు ఆ రోజు వరకే కదా నీ పని అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ నీకు ప్రజలు కనిపించరు, ఎవరు కనపడరు కదా. అటువంటిది ఈరోజు నువ్వు తగుదనమ్మా అని చెప్పి వీటన్నిటి మీద లీడర్లు కమ్ముకునేటువంటి విధంగా చేసి ఈరోజు మరలా నాకు ఓట్లు వేయండి అని చెప్పి వచ్చేటువంటి పరిస్థితి. సరే, దాన్ని వదిలిపెడదాం ఒక్క నిమిషం. స్థానికంగా చూస్తే పాపం మనకి అల్లిపురం రెడ్డి పోటీలో ఉన్నాడు. ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు, ఆయనది అల్లిపురం రూరల్ నియోజకవర్గం. ఆయన నా జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేశాను అని చెప్పి తిరుగుతున్నాడు. ఆయన ఎందుకు అంకితం చేశాడో మనకు తెలియదు. నేను మీ అందరికీ చెప్పేది, ఆయన ఈసారి ఒక మాట చెప్తానే ఉంది, ఆయనకి చివరి ఎన్నికలు, ఓటేద్దాం, ఓటేసిన తర్వాత ఎవరిని అడగదాం పని. ఆయన చివరి ఎన్నికలు అయిన తర్వాత ఇంక ఈ ఊర్లోకి రాడు కదా. ఈరోజు నేను ఎందుకు వచ్చాను ఈ ఊర్లోకి? మరలా నిలబడ్డాను కాబట్టి ఓటు అడగడానికి వచ్చాను. మరలా ఎందుకు వస్తాను? మరలా నిలబడాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి ఊర్లోకి వస్తాను. ఊర్లోకి వచ్చినప్పుడు అన్ని పనులు వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో కొంత పనులు చేసి ఊర్లోకి వస్తే సరేలే ఏదో 4 పనులు చేశాడనేటువంటి ఉంటుంది. ఎందుకంటే మరలా పోటీ చేయాలనేటువంటి వాడికి బాధ్యత ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. ఇది నాకు చివరేనిక అనేటువంటి వాడికి ఆ బాధ్యత ఉండదు, ఆ జవాబుదారీతనం ఉండదు. ఓటేసుకుని గెలిచినా ఓడినా ఇంక మనకు అయిపోయింది కదా అని మీరు ఎవరన్నా పోతే మీరు ఎవరంటే ముందుగా మీరు చెప్పాలయ్యా మాది పార్లపల్లికి ఉలవరపల్లికి తేడా తెలియనటువంటి వాడు. అది ఎక్కడ సంగం రోడ్లో ఉందంటే లేదయ్యా మాది మనుబోలు రోడ్లో ఉందని చెప్పాలి. మనుబోలు రోడ్లో ఉందని చెప్తే మీకు ఎవరున్నారంటే ఒక నాయకుడిని తీసుకెళ్ళాలి. ఈయనయ్యా మా నాయకుడు అని. ఆయన్ని కొంతమందిని గుర్తుపట్టగలడు, కొంతమందిని గుర్తుపట్టలేడు. మీరు పని అడిగిన ఆయన్ని శివాలు ఎత్తడం తప్ప ఒక్కడికొక్క సమస్య పరిష్కరించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నేను ఈ గ్రామంలో నిలబడ్డాము అంటే ఈ గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు పాపం ఎవరో చెప్పారు ఆయన శాంక్షన్ చేయించాడని, తెల్లకాగితం ఇచ్చిపోయాడు తప్ప నేను అనేక సందర్భాలు చెప్పా. మరలా ఈరోజు చెప్తున్నా, సోమిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే పార్లపల్లి రోడ్డుకి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ₹1 నిధులు మంజూరు చేశాడంటే నేను రేపు నా నామినేషన్ కూడా దాఖలు చేయను అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాను. ధైర్యం ఉంటే ఛాలెంజ్. ఈ గ్రామానికి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే మనుబోరు రోడ్డు నుంచి పార్లపల్లి రోడ్డుకు వచ్చిందో ఈ గ్రామానికి ₹1 ఎక్కువ కూడా పడలే, ₹1 నేను ఇచ్చాను అని చెప్పి నా హయాంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ₹1 నిధులు ఇచ్చానంటే నేను ఇంకా పోటీ చేయను, తప్పుకుంటాను. నువ్వు చెప్పింది నిజం అనుకుంటాను. నేను వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత పాపం చాలా మంది చెప్పారు ఆయన చేసినటువంటి పనులన్నీ రద్దు చేయించి ఇంకొక గ్రామాలకు పెడదాం, ఆయన చేసిన పనులు ఎందుకు పెట్టా, ఆయనకి ఆ పేరు వస్తుంది అంటే కాదు. ఎవరు చేసినా ఈ గ్రామాలు మనకు సంబంధించినటువంటి గ్రామాలు, మన గ్రామాలకు అవసరమైనటువంటి పనులు కాబట్టి వాటిని మనం కొనసాగిద్దామని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ గ్రామానికి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు వేయించాం. గ్రామంలో రోడ్లు వేసాం, సైడ్ కాలువలు వేసాం, పైప్ లైన్లు వేసాం, బిరుదోలు చెరువులో ఉన్నటువంటి దానికి బోరు వేసి ఊరికి నీటి సమస్య లేకుండా తీసుకొచ్చాం. తెప్ప మీద బోరు వేసి ఎస్సీ కాలనీకి నీటి సమస్య లేకుండా చేశాం. మసీదుకి ప్రహరీ కూడా కట్టించాం. వాటర్ ట్యాంక్ మంజూరైంది. సోమిరెడ్డికి పాపం సోమిరెడ్డి పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలుస్తాడు, రేపో ఇల్లుండో వాళ్ళకి కండువాలు వేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉధృతంగా వలసలు అని చెప్తాడు. చూసి
గ్రామాలు ఇదేంద్రానైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కండువాళ్ళకి అయిపోయారు కదా అంటే, నేను ఈ రోజు ఈ గ్రామానికి వచ్చా, ఏదో నేను మీ ఇంటి బిడ్డగా ఈ 4 పనులు చేశానని చెప్పుకున్నా, నాకు ఓటేయండి అని చెప్పి మిమ్మల్ని అడిగా. చంద్రమోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే గ్రామాలు తిరిగి ఈ గ్రామాల్లో ఈ అభివృద్ధి పనులు చేశాను, నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగేటువంటి ముఖం లేదు. ఎంతసేపటికి ఎవరో చెప్పారు మొన్న, అయ్యా ఆయన ఒక వారం రోజుల ముందుగానే ఆసుపత్రిలో పడుకొని, నాకు ఆరోగ్యం దెబ్బతినిపోయి నేను ఆసుపత్రిలో పడుకున్నాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పి అడగాలని ఉన్నాడంట. కాబట్టి ఆయన ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు, ఓటు అడిగే పరిస్థితి లేదు, ఆయన ఓటు అడగడానికి వచ్చేటువంటిది లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా చివరి ఎన్నిక అని చెప్పి తిరిగి ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కాబట్టి నాకు ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు మన ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసింది. నాడు నేడు కింద స్కూళ్లను బాగు చేశాం, ఊరికొక ఈరోజు హాస్పిటల్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమం ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో చేశాడు. అందుకనే నిన్ననే చెప్పాడు, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాలంటరీ వ్యవస్థ మరలా దాన్ని పునరుద్ధరిస్తూ తొలి సంతకం చేయడం జరుగుతుంది అని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు అందరూ గమనించాల్సింది, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఒక అలవాటు ఉంది, ఓడిపోతామని తెలిసినా ఓడిపోతున్నా గెలుపు నాదేనని చెప్తారు. కాబట్టి ఈరోజు అందరి దగ్గర చెప్తున్నారు, మళ్ళా ప్రభుత్వం వస్తే మీరు వచ్చేది లేదు, మీ ప్రభుత్వం వచ్చేది లేదు. నేను అందుకే అనేక సందర్భాల్లో చెప్పినా, మరలా చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు 2024 ఎన్నికల్లో తిరిగి